హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్లో భాగంగా యూనిట్ 3 మైక్రోబయాలజీ, క్లినికల్ మైక్రోబయాలజీలో భాగంగా యూనిట్ 3 మైకాలజీ మరియు పారాసైటాలజీ అనే టాపిక్ నుంచి లైట్ మైక్రోస్కోపీ, రీజన్ ప్రిపరేషన్, స్టైనింగ్ మెథడ్, నార్మల్ సెలైన్ అండ్ లుగలైడిన్ మౌంట్స్, serological methods for parasite decision, identification of antigens in a blood ఫేసెస్ అండ్ యూరిన్ అనేటువంటి టాపిక్ పైన డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ క్లాస్ 1 చెప్పడం జరిగింది, ఇది క్లాస్ 2 అండి. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ మనము కొత్త టాపిక్ అయితే స్టార్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా. సో గైస్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. తప్పకుండా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్, అంతేకాకుండా మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా కూడా మన వీడియో పెట్టినట్లయితే మీ ఫ్రెండ్స్కు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ దసరా పండుగ సందర్భంగా మనము లాంచ్ చేసినటువంటి ఆఫర్కి చాలా రెస్పాన్స్ అయితే ఉందండి. ఓకేనా. మరి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అండి. టెస్ట్ సిరీస్ జస్ట్ 499 రూపీస్కే అందచేసేది ఇంతకుముందు. అయితే దసరా పండుగ సందర్భంగా దీన్ని జస్ట్ 299 రూపీస్కే చేశామండి. ఈ ఆఫర్ 14th అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుందండి. ఓకేనా, కాబట్టి అందరూ కూడా తీసుకోండి. ఆల్మోస్ట్ 5,000కు పైగా MCQస్తో మనమైతే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగిందండి. అందులో కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రెండు ఒకటే, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన PDF కూడా అందుబాటులో ఉంటుంది. MCQs విత్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా కూడా దొరకదండి. ఈ మెటీరియల్ మీకు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ను కూడా కవర్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. మరి కోర్స్ అయితే ఆఫర్ అయిపోకముందే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ కంప్లీట్ అయితే మాత్రం 499 అవుతుంది మళ్ళీ ఈ మంత్ 14 తర్వాత. ఓకేనా, గమనించాలి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలండి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఒకవేళ మీకు యాప్ దొరకకపోతే ఓకేనా, సో యాప్ లింక్ అని లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, తప్పకుండా మీకు లింక్ పంపడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క కోర్స్ అయితే ఉండాలండి. ఎందుకంటే అమౌంట్ తక్కువనే ఉంది కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే విజయానికి అంత దగ్గర అవుతారండి. నిజం చెప్తున్నా. బయట మనకు సరైన బుక్స్ అందుబాటులో లేవు. 50% సిలబస్ను కూడా కవర్ చేసిన బుక్స్ లభించట్లేదండి. సో ఈ టెస్ట్ సిరీస్ మనము ప్రిపేర్ చేసినవి చాలా స్టాండర్డ్ బుక్స్. ఒక 4-5 బుక్స్ మనము రిఫర్ చేస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిందండి. లేదా ఈ సిలబస్ కవర్ చేయడం చాలా కష్టం. అంత సిలబస్ ఉంది కాబట్టి మీరైతే ఉపయోగించుకోవాలండి దీన్ని. ఓకేనా, ఆల్ ది బెస్ట్. వెంటనే కోర్స్ తీసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వచ్చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ కవర్ స్లిప్ ఇన్ మైక్రోస్కోపీ? అంటే సూక్ష్మదర్శినిలో కవర్లు ఉపయోగించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? కవర్ స్లిప్స్ ఇన్ మైక్రోస్కోపీ ఎందుకు ఉపయోగిస్తారండి? టు ప్రొటెక్ట్ ద లెన్స్ అండ్ టు ప్రివెంట్ ఎవాపరేషన్, టు ఫిల్ట్రేషన్ ద స్పెసిమెన్, ఆల్ ఆఫ్ ది ఎబో. ఆన్సర్ ఏంటండి? ఆల్ ఆఫ్ ది ఎబో అండి. అన్నీ కూడా సరైనవే. ఈ యొక్క స్లిప్ కవర్స్ని లెన్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎవాపరేషన్ అవ్వకుండా, ఆవిరవ్వకుండా ఉపయోగిస్తారు. అండ్ ఫిల్ట్రేషన్ ఆఫ్ స్పెసిమెన్, ఫ్లాటన్ ఆఫ్ స్పెసిమెన్ కోసం కూడా ఉపయోగిస్తారండి. ఓకేనా, చూద్దాం. ఏ కవర్ అ స్లిప్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద లెన్స్, ప్రివెంట్ ఎవాపరేషన్ అండ్ ఫ్లాటన్ ద స్పెసిమెన్. ఓకేనా, కవర్ స్లిప్ అనేది థిన్ అ పీస్ ఆఫ్ అ గ్లాస్ అండి. ఓకేనా, కవర్ స్లిప్ ఈజ్ ఏ థిన్ పీస్ ఆఫ్ గ్లాస్ ప్లేస్డ్ కవర్ ద స్పెసిమెన్ టు ప్రొటెక్ట్ అండ్ మెయింటైన్ ఏ యూనిఫామ్ థిక్నెస్, ఇంప్రూవింగ్ క్లారిటీ అండ్ ఫోకస్ డ్యూరింగ్ అబ్జర్వేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, చూద్దాం. ఇన్ విచ్ స్టైనింగ్ మెథడ్ ఈజ్ మైథిలిన్ బ్లూ కామన్లీ? ఓకేనా, మెథిలిన్ నీలం సాధారణంగా ఉపయోగించే మూల్యాంకన పద్ధతి ఏంటి? ఎందులో ఉపయోగిస్తాం మనం మెథిలిన్ బ్లూ? ఇన్ విచ్ స్టైన్ మెథడ్? గ్రామ్ స్టెయిన్, వ్రైట్ స్టెయిన్, మెథిలిన్ బ్లూ స్టెయిన్, జేమ్సా స్టెయిన్. ఆన్సర్ ఆప్షన్ సి, మెథిలిన్ బ్లూ స్టెయిన్లో దీన్ని అయితే ఉపయోగించడము జరుగుతుంది. మెథిలిన్ బ్లూ. ఓకే, వివరాలు చూద్దాం. మెథిలిన్ బ్లూ ఈజ్ ఎ బేసిక్ డ్రై
okay, basic dye that stains nucleic acid, and it is widely used to observing cell morphology and structure in various specimens. అర్థమైంది కదండి. మెథనిన్ నీలం అనేది ఒక ప్రాథమిక రంగు. ఇది న్యూక్లిక్ యాసిడ్లను మూల్యాంకనిస్తుంది మరియు వివిధ నమూనాలలో కణ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి విస్తృతంగా ఇది ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ స్టైనింగ్ టెక్నిక్ ఇన్ మైక్రోస్కోపీ? స్టైనింగ్ టెక్నిక్ వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు ఉపయోగిస్తారు ఈ యొక్క స్టైనింగ్ టెక్నిక్ మైక్రోస్కోపీలో? టు ఎన్హాన్స్ కాంట్రాస్ట్, టు ఐడెంటిఫై సెల్ టైప్స్, టు విజువలైజ్ ఎ స్పెసిఫిక్ స్ట్రక్చర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎందుకు ఉపయోగిస్తారండి స్టైనింగ్ టెక్నిక్స్ని? టు ఎన్హాన్స్ కాంట్రాస్ట్, టు ఐడెంటిఫై ద సెల్ టైప్స్, visualize a specific structure. వివరాలు చూద్దాం. Staining techniques improve the visibility of structures within cells or tissues and allowing for better analysis and identification of various components. ఓకేనా? మూల్యాంకన పద్ధతులు కణాలలో లేదా కండరాల్లో నిర్మాణాల దృశ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది వివిధ భాగాలను మెరుగ్గా విశ్లేషించడానికి మరియు గుర్తించడానికి అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రిపీట్ అయిందా? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మెథడ్ ఫర్ ప్రిపేరింగ్ ఏ స్లైడ్ ఫర్ మైక్రోస్కోపీ? సూక్ష్మదర్శిని యొక్క స్లైడ్ సిద్ధం చేసేటువంటి పద్ధతి ఏంటి? ఏ విధంగా తయారు చేస్తారు అంటే రూపొందిస్తారు? స్మియరింగ్, సెక్షనింగ్, స్టెయినింగ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది అబోవ్. అన్నీ సరైనవండి. ఓకే, స్మియరింగ్, సెక్షనింగ్, స్టెయినింగ్ అనేటువంటి అన్ని పద్ధతులను ఉపయోగించి స్లైడ్స్ అనేది మైక్రోస్కోపీని దాంట్లో పరీక్షించడానికైతే ఉపయోగిస్తారు. ఓకేనా? ద మెథడ్స్ ఇన్వాల్వ్ స్ప్రెడింగ్, స్లెన్సింగ్ ఆర్ కలరింగ్ స్పెసిమెన్స్ టు క్రియేట్ ఏ సూటబుల్ ప్రిపరేషన్ ఫర్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. అంటే ఈ పద్ధతిలో నమూనాలను విస్తరించడం, కోసుకోవడం లేదా రంగు చేయడం ద్వారా సూక్ష్మ పరిశీలనకు అవసరమైన సిద్ధాంతాన్ని తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ లైట్ మైక్రోస్కోపీ? కాంతి సూక్ష్మదర్శకం ఉపయోగించడంలో ప్రధాన లోపం ఏంటి? ద మెయిన్ డిసడ్వాంటేజ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, పూర్ రెజల్యూషన్ అయితే ఇందులో మనం చూడవచ్చు. తక్కువ రెజల్యూషన్ అనేది ఉంటుంది. లైట్ మైక్రోస్కోపీ ఈజ్ లిమిటెడ్ ఇన్ రెజల్యూషన్ డ్యూ టు ద లాంగర్ వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ లైట్, మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు విజువలైజ్ వెరీ స్మాల్ స్ట్రక్చర్స్. అంటే చిన్న వాటిని చూడడం కష్టం అవుతుందండి ఇందులో. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ అడ్వాంటేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ? ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ యొక్క ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి? ఆన్సర్ ఎబిలిటీ టు వ్యూ లైవ్ స్పెసిమెన్స్, హై రెజల్యూషన్, లో కాస్ట్, ఈజీ శాంపుల్ ప్రిపరేషన్. ఆప్షన్ బి అండి, హై రెజల్యూషన్ అనేది ఇందులో మనం చూడవచ్చు. అతి చిన్న స్పెసిమెన్స్ని కూడా మనం అయితే ఇందులో చూడవచ్చు. చూద్దాం. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ యూజెస్ ఎలక్ట్రాన్ బీమ్స్ ప్రొవైడింగ్ much higher resolution than a light microscopy, allowing for detailed visualization of cellular structures. Important. అంటే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఎలక్ట్రాన్ కిరణాలను ఉపయోగించడం ద్వారా, ఎలక్ట్రాన్ బీమ్స్ అంటారు వీటిని, దీన్ని ఉపయోగించడం ద్వారా కాంతి సూక్ష్మదర్శనానికన్నా చాలా అధిక పరిధి కలిగి ఉంటుంది. కణ నిర్మాణాలను వివరంగా చూడడానికి ఇది అనుమతిస్తుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, which staining method is the most useful for identifying bacterial species? అంటే బ్యాక్టీరియా జాతులను గుర్తించడానికి ఉపయోగించే మూల్యాంకన పద్ధతి. ఓకేనా? స్టైనింగ్ మెథడ్. ఏ మెథడ్ ఉపయోగిస్తామండి? ఆప్షన్ బి, గ్రామ్ స్టెయిన్ మెథడ్ అయితే ఉపయోగించడము జరుగుతుంది. ద గ్రామ్ స్టెయిన్ differentiates bacteria into gram positive and gram negative based on their cell wall structure, aiding in identification and treatment bias. అంటే ఇది గ్రామ్ స్టెయిన్ ఏం చేస్తుందండి?
గ్రామ్ నెగిటివ్ మరియు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలను వాటి యొక్క సెల్ కవచం ఆధారంగా, గోడల ఆధారంగా డిఫరెన్షియేట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అయోడిన్ ఇన్ గ్రామ్ స్టైనింగ్ ప్రొసీజర్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అయోడిన్ ఇన్ ద గ్రామ్ స్టైనింగ్ ప్రొసీజర్? గ్రామ్ మూల్యాంకన పద్ధతిలో అయోడిన్ యొక్క పాత్ర ఏంటి? ఏం చేస్తుందండి ఇది? ప్రైమరీ స్టెయిన్, మోడరెంట్, నెక్స్ట్ కౌంటర్ స్టెయిన్, డి కలరైజర్. ఆప్షన్ బి అండి, మోడరెంట్గా ఉపయోగపడుతుందండి ఇది. ఈ విధంగా మోడరెంట్. చూద్దాం. Iodine form a complex with a crystal violet enhancing the retention of the primary stain in a gram positive bacteria during the staining process. అంటే అయోడిన్ క్రిస్టల్తో వైలెట్ సమ్మిళితమై మూల్యాంకన ప్రక్రియలో అంటే గ్రామ్ స్టైనింగ్ మెథడ్లో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా యొక్క ప్రాథమిక రంగు ఉంచడానికి ఇది సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ నార్మల్ సెలైన్ సొల్యూషన్? సాధారణ సెలైన్ ద్రావణంలో ప్రధానమైన భాగం ఏంటి? ఏముంటుందండి? గ్లూకోజ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ అండ్ కాల్షియం కార్బోనేట్. ఏముంటుంది? ఆప్షన్ బి అండి, సోడియం క్లోరైడ్ ఉంటుందండి సాధారణ సెలైన్ ద్రావణములో. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. Normal saline solution consists of 0.9% of sodium chloride in water. Use it for various medical purposes, including hydration and diluting medications. Okay, na? Important andi. Next one. What is the primary use of Lugol's iodine in microbiology? మైక్రోబయాలజీలో ల్యూగోల్స్ ఐడిన్ యొక్క ప్రాథమిక ఉపయోగం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారు దీన్ని? ఆన్సర్ ఆప్షన్ బి, టు విజువలైజ్ స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్ని కనుగొనడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, చూద్దాం. ల్యూగల్స్ ఐడిన్ రియాక్ట్స్ విత్ స్టార్చ్ టు ప్రొడ్యూస్ ఏ బ్లూ బ్లాక్ కలర్, allowing for the detection of starch in మైక్రోబయాలజికల్ శాంపిల్స్. అంటే పిండి పదార్థాలను లేదా కార్బోహైడ్రేట్స్ను గుర్తించడానికి దీన్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్, which type of microscopy utilize fluorescence to visualize specimens? ఫ్లోరోసెన్స్ను ఎందుకు ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోపీ. ఓకే, దీన్ని ఎందులో ఉపయోగిస్తారు అంటే ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోపీ అంటారండి దాన్ని. ఈ యొక్క ఫ్లోరోసెన్స్ను ఉపయోగించేటువంటి మైక్రోస్కోప్ని ఏమంటారు? ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్. పేరులోనే ఉంది కదా ఆన్సర్. చూద్దాం. Fluorescence microscopy uses two fluorescent dyes to stain a specific cellular components, allowing for high contrast visualization of those structures under a specific wavelength of light. అంటే ఫ్లోరోసెన్స్ సూక్ష్మదర్శిని ప్రత్యేక కణభాగాలను మూల్యాంకనం చేయడానికి ఫ్లోరోసెంట్ రంజకాలను ఉపయోగించి ప్రత్యేక కాంతి తరంగ దైర్ఘ్యాల ద్వారా లేదా క్రింద అవి స్పష్టంగా చూడడానికి అనుమతిస్తుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెరలాజికల్ టెస్ట్? ఓకేనా, సెరలాజికల్ పరీక్ష యొక్క లక్షణం ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెరలాజికల్ టెస్ట్ ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డిటెక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్ యాంటీజెన్స్. యాంటీబాడీలను లేదా యాంటీజెన్స్ను గుర్తించడానికి ఈ యొక్క సెరలాజికల్ టెస్ట్ అనేది ఉపయోగిస్తారు. Serological test assess the immune response to a pathogen by detecting specific antibodies or antigens, providing information on a current or past infections. Okay. సెరలాజికల్ పరీక్షలో ఒక పాఠకుని యొక్క ప్రతిఘటనను గుర్తించడం ద్వారా కీటక ద్రవ్యానికి అభిప్రాయాన్ని కొలుస్తారు. ఇది ప్రస్తుత లేదా గత ఇన్ఫెక్షన్లపై సమాచారము అందిస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఎథనాల్ ఇన్ ద గ్రామ్ స్టైనింగ్ ప్రొసీజర్? గ్రామ్ మూల్యాంకన ప్రక్రియలో ఎథనాల్ ఉపయోగించడానికి ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, టు డీకలరైజ్ ద స్పెసిమెన్. టు డీకలరైజ్ ద స్పెసిమెన్. ఇంపార్టెంట్. చూద్దాం. Ethanol act as a decolorizer, removing the primary stain from a gram-negative bacteria, allowing a differentiation from gram-positive
బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్. మరి ఎథనాల్ కాంతిరంజనాన్ని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాల నుండి తీసివేయడానికి సహాయపడుతుంది. ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలతో పోల్చడానికి అనుమతిస్తుంది. ఓకే. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ థిక్ స్మియర్ ఇన్ మైక్రోస్కోపీ? మందమైన స్మియర్ సిద్ధం చేసేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి మైక్రోస్కోపీలో? టు అబ్జర్వ్ స్మాల్ డీటెయిల్స్, టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ సెల్స్ అబ్జర్వ్డ్, టు అలో ఫర్ బెటర్ స్టైనింగ్, టు ప్రిజర్వ్ ద శాంపుల్. ఆప్షన్ బి అండి, టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ సెల్స్ అబ్జర్వ్డ్. ఓకే, టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ సెల్స్ అబ్జర్వ్డ్. చూద్దాం. A thick smear allows for the examination of a larger volume of cells, making it easier to detect parasites or abnormal cells. Next one. Which reagent is commonly used to detect the presence of a starch in a sample? అంటే నమూనాలో కార్బోహైడ్రేట్స్ ఉనికి తెలుసుకోవడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతి ఏంటి? ఏ పద్ధతి ఉపయోగిస్తాం మనము? ఆప్షన్ ఏ అయోడిన్ టెస్ట్. అయోడిన్ పరీక్షను ఉపయోగిస్తాము. అయోడిన్ ఫార్మ్స్ ఏ బ్లూ బ్లాక్ కాంప్లెక్స్ విత్ స్టార్చ్, మేకింగ్ ఇట్ ఏ రిలయబుల్ ఇండికేటర్ ఫర్ ఇట్స్ ప్రజెన్స్ ఇన్ వేరియస్ శాంపిల్స్. మరి కార్బోహైడ్రేట్ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి అయోడిన్ నీలం పసుపు సంక్లిష్టాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది వివిధ నమూనాల్లో దీన్ని గుర్తించడానికి నమ్మదగిన సూచికగా మారుతుంది. నెక్స్ట్ వన్. In serological testing, what does a positive result typically indicate? Serological పరీక్షలో ఒక సానుకూల ఫలితం సాధారణంగా ఏమి సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, presence of specific antibodies. Presence of specific antibodies. చూద్దాం. A positive serological test suggests that the individual has been exposed to pathogen అండ్ డెవలప్డ్ ఇన్ ఇమ్యూనో రెస్పాన్స్. అంటే ఒక సానుకూల సెరలాజికల్ పరీక్ష వ్యక్తి ఆ ప్యాథోజన్కి అంటే ఆ క్రిములకు కీటకాలకు గురైన శరీరం ప్రతిస్పందనను అభివృద్ధి చేశామని సూచిస్తుందండి. ఓకే. నెక్స్ట్. వాట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ వ్రైట్స్ స్టెయిన్ ఇన్ మైక్రోబయాలజీ? మైక్రోబయాలజీలో వ్రైట్ మూల్యాంకనం యొక్క ప్రధాన అప్లికేషన్ ఏది? ఏం ఉపయోగిస్తామండి? చూడండి ఆప్షన్స్ ఇక్కడ. ఆప్షన్ బి అండి, టు ఎగ్జామిన్ బ్లడ్ స్మెయిర్స్. టు ఎగ్జామిన్ బ్లడ్ స్మెయిర్స్. వ్రైట్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ బ్లడ్ సెల్ టైప్ అండ్ ఐడెంటిఫై అబ్నార్మాలిటీస్ ఇన్ బ్లడ్ స్మెయిర్స్, హెల్పింగ్ డయాగ్నోస్ వేరియస్ హెమటోలాజికల్ కండిషన్. ఓకేనా? ఏం చేస్తారండి దీన్ని? వ్రైట్ మూల్యాంకనం రక్త కణాల వివిధ రకాలను విభజించడానికి మరియు రక్త స్మియర్లో అసాధారణమైనటువంటి ఏమైనా లక్షణాలు ఉన్నాయో గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. వాట్ రోల్ డస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్లే ఇన్ మైక్రోస్కోపీ? సూక్ష్మదర్శినిలో ప్రతిబింబ సూచిక యొక్క పాత్ర ఏంటి? రిఫ్రాక్టివ్ అంటే ప్రతిబింబం. ఏం చేస్తుందండి ఇది? ఆప్షన్ బి, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ రెజల్యూషన్. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ రెజల్యూషన్. చూద్దాం. సూక్ష్మదర్శకంలో నమూనా మరియు లెన్స్ మధ్య యొక్క ప్రతిబింబ సూచిక కాంతి ఎలా వంచబడుతుందో ప్రతిబింబం చేస్తుంది. ఇది సూక్ష్మ చిత్రాలలో పరిధిని మెరుగుపరుస్తుంది లేదా పరిమితము చేస్తుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్. విచ్ టైప్ ఆఫ్ శాంపుల్ ప్రిపరేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ హిస్టోలాజికల్ ఎగ్జామినేషన్? హిస్టోలాజికల్ పరిశీలన కోసం ఏ రకమైన నమూనా సిద్ధాంతం ఉపయోగపడుతుంది? విచ్ శాంపుల్ ప్రిపరేషన్? విచ్ టైప్ ఆఫ్ శాంపుల్ ప్రిపరేషన్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏంటది? సెక్షనింగ్. ఓకేనా? సెక్షనింగ్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తారు. వివరాలు చూద్దాం. సెక్షనింగ్ ఇన్వాల్వ్స్ స్లైసింగ్. ఓకే, స్లైసింగ్ టిష్యూస్ ఇంటూ థిన్ సెక్షన్స్ for detailed observation of a cellular structure and organization under a microscopy. హిస్టలాజికల్ పరిశీలన కోసం కండరాలను అతి మినికాయంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది సూక్ష్మదర్శకంలో కణ నిర్మాణం మరియు నిర్మాణాన్ని వివరంగా పర్యవేక్షించడానికి అనుమతి ఇస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ డైల్యూయెంట్ ఇన్ ఎ సిరలాజికల్ టెస్టింగ్? సిరలాజికల్ పరీక్షలో డైల్యూయెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు డైల్యూట్ ద శాంపుల్.
చూద్దాం. ఏ diluent is used to reduce the concentration of a sample, allowing for more accurate measurement of antibodies or antigens in serological tests. సెరలాజికల్ పరీక్షలో డైల్యూంట్ నమూనా సాంద్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది యాంటీబాడీ లేదా యాంటీజెన్లను సరైన క్రమంలో కొలిచేందుకు అనుమతి ఇస్తుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ కామన్ ఛాలెంజ్ ఇన్ యూజింగ్ ల్యూగల్స్ iodine యాజ్ ఏ స్టైనింగ్ ఏజెంట్? మూల్యాంకన ద్రవ్యంగా ల్యూగోల్స్ అయోడిన్ ఉపయోగంలో సాధారణంగా సవాలు ఏమిటి? ఆప్షన్ సి అండి, ఇట్ కెన్ క్రియేట్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, ఇట్ కెన్ క్రియేట్ ఆర్టిఫాక్ట్స్. చూద్దాం. Lugol's iodine may react with certain components in the sample, leading to misleading results or artifacts that complicate interpretation. Important. Which method is used for the differential staining of acid fast bacteria? ఆమ్ల ఫాస్ట్ బ్యాక్టీరియాను వివక్షాత్మకంగా మూల్యాంకరించడానికి ఏ పద్ధతి ఉపయోగపడుతుంది? ఆప్షన్ సి అండి, జేఎల్ నెల్సన్ స్టెయిన్. చూద్దాం. జేఎల్ నెల్సన్ స్టెయిన్ టార్గెట్ ద వాక్సీ సెల్, ఓకే, వాక్సీ సెల్ వాల్స్ of acid fast bacteria such as Mycobacterium tuberculosis, allowing for the identification under a microscope. చూద్దాం. Which component of a serological test indicate a recent infection? అంటే సెరలాజికల్ పరీక్షలో ఏ భాగం తాజా ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐజిఎం యాంటీబాడీస్ అండి. ఐజిఎం యాంటీబాడీస్. IgM antibodies are typically the first type produced in a response to a infection, making their presence a marker for recent exposure to a pathogen. అంటే ఇన్ఫెక్షన్లకు ప్రతిస్పందించడానికి ఉత్పత్తి చేయబడిన మొదటి రకము IgM యాంటీబాడీలు. ఇది పాఠకుని కీటకానికి ఇటీవల సమర్పణకు గుర్తింపుగా మారుతుంది. నెక్స్ట్, which stain is a particularly effective for identifying fungi? కీటకాలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఉపయోగకరమైన మూల్యాంకనం ఏంటి? ఫంగీలను తెలుసుకోవడానికి ముఖ్యంగా గ్రామ్ స్టెయిన్, జేమ్స్ స్టెయిన్, పీరియాడిక్ యాసిడ్ చిఫ్ స్టెయిన్ అండ్ రెడ్ స్టెయిన్. ఆప్షన్స్ అండి, పీరియాడిక్ యాసిడ్ చిఫ్ స్టెయిన్, పాస్ అంటారు దీన్ని. ద పాస్ స్టెయిన్ హైలైట్స్ polysaccharides including chitin in fungal cell walls, allowing for clear visualization of fungi in tissue samples. Okay, next one చూద్దాం. What is the primary benefit of using phase contrast microscopy? దశకోణ మైక్రోస్కోపీ ఉపయోగించడంలో ప్రధాన లాభం ఏంటి? ఆప్షన్ ఏ అండి, విజువలైజేషన్ ఆఫ్ లైవ్ సెల్స్. Phase contrast microscopy enhances the contrast of transparent specimens without staining, allowing researchers to observe living cells and their dynamic in a real time. దశకోణ సూక్ష్మదర్శిని ఏం చేస్తుందండి? ఇది రంజకాలు లేకుండా పారదర్శక నమూనాల కాంతిని పెంచుతుంది. ఇది పరిశోధకులు ప్రత్యక్ష కణాలను మరియు వాటి గమనాలను సమయానుకూలంగా పరిశీలించడానికి అనుమతి ఇస్తుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఓకే, మైకాలజీ అండ్ పారాసైటాలజీలో భాగంగా చివరి క్లాస్ ఇది. నెక్స్ట్ యూనిట్ అయితే చూడబోతాము నెక్స్ట్ క్లాస్లో. సో గైస్, దసరా సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్స్ అయితే అందరూ తీసుకోండి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ జస్ట్ 299కి అందజేస్తున్నాము. ఇంతకుముందు 499 ఉండేది. ఈ ఆఫర్ 14th వరకు మాత్రమే ఉంటుంది, ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.